विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तं जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरम् भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि नौमि न्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवरां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् పంచమస్కంధమునందు నానా విధమైన పాపములకు మనకు కలిగే నరకముల గురించి శుకాచార్యులు పరీక్షిత్ రాజుకు ఉపదేశించినారు. ప్రతి ఒక్క జీవుడు కూడా రకరకాల పాపములను చేస్తాడు. ఆ చేసిన పాపములకు ఫలితంగా నరకాన్ని అనుభవిస్తాడు. మీరు చెప్పింది నిజమే, అయితే దీనికి ఏదైనా పరిహారం మనకు తెలియచేయాలి. ఈ పాపములకు ప్రాయశ్చిత్తం ఏమిటి? ఎటువంటి ప్రాయశ్చిత్తాన్ని చేస్తే మనకు ఈ పాపము యొక్క ఫలితం దొరకకుండా ఉంటుంది, దాన్ని మీరు తెలియచేయాలి అని ప్రార్థించినప్పుడు శుకాచార్యులు దానికి ఉపదేశం గావిస్తున్నారు. చూడు రాజా, రకరకాల ప్రాయశ్చిత్తములు ఉన్నాయి. మనం చేసిన ఈ కర్మముల వలన మనకు ఏ పాపములు వచ్చి ఉంటాయో అలాంటి పాపములకు కర్మములతో ప్రాయశ్చిత్తం చేసే ఒక మార్గం ఉంది. అయితే అది సరి అయిన మార్గం కాదు. ఎందుచేత అంటే కర్మణా కర్మ నిర్హారః నహ్యాత్యంతికయిష్యతే. ఆ కర్మములను శాస్త్రోక్త రీతిలో మనం చేస్తే మనకు ఫలం కలుగుతుంది, లేదని లేదు. అయితే అంతగా పరిశుద్ధంగా చేయడానికి మనకు శక్తి లేదు. అటువంటి కర్మములను చేయడానికి చేత కాదు.
అందుచేత ఆ ఫలం దొరకకుండా ఉండిపోతుంది. ఆ పాపముల ఫలాన్ని అనుభవించాలి వస్తుంది. అందువలన ఆ భగవంతుని జ్ఞానం, ఆ జ్ఞానపూర్వకంగా ఆ భగవంతుని నామస్మరణం, అదే చాలా గొప్ప ప్రాయశ్చిత్తం. నతథా భగవాన్ రాజన్ పూయేత తపాదిభిః యథా కృష్ణార్పిత ప్రాణః తత్పూరుష నిషేవయా. దైహికమైన తపస్సు ఉంది, దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, శౌచం, ఆర్జవం, బ్రహ్మచర్యం, అహింసా చ శారీరం తప ఉచ్యతే. బ్రహ్మచర్యం, అహింస ఇవన్నీ దైహికమైన తపస్సు. దేవతల పూజ చేయటం, ప్రాజ్ఞుల మహాత్ముల పూజ చేయటం ఇవన్నీ దైహిక తపస్సు. సత్య పలకడం, ఎల్లప్పుడూ భగవంతుని శాస్త్రముల పాఠప్రవచనం చేయడం, ఇలాంటి వాచనిక తపస్సు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ చేస్తే మనకు ఏ ఫలం దొరుకుతుందో దానికంటే రెట్టింపగా ఫలం ఆ భగవంతుని భక్తుల సేవ చేస్తే మనకు వస్తుంది. తత్పూరుష నిషేవయా. ఎవరు ఆ భగవంతుని పట్ల విశేషంగా భక్తిని మనస్సులో పొంది ఉన్నారో అలాంటి మహానుభావుల సేవ చేస్తే మనకు ఆ పాపములు సమూలంగా పరిహరింపబడతాయి అనే మాటను చెప్తారు. సకృన్మనః కృష్ణ పదారవిందయోః నివేశితం తద్గుణరాగియైరిహ నతేయమం పాశభృతశ్చ తద్భటాన్ స్వప్నేపి పశ్యంతి చిర్ణ నిష్కృతాః. ఎంత గొప్ప మాట చెప్తూ ఉన్నారు శుకాచార్యులు. సకృన్మనః కృష్ణ పదారవిందయోః నివేశితం. చాలా చాలా గొప్ప మాట ఇది. అయితే అంత తేలిక కాదు చెప్పినట్టు. ఒక్కసారి భక్తిపూర్వకంగా ఆ భగవంతుని పాదార విందమనందు మనం మనస్సుని పెడితే చాలు. దానివలన మనకి ఈ నరక దర్శనమే అవ్వదు. నరక దర్శనమే కాదు అంటారు. నతేయమం పాశభృతశ్చ తద్భటాన్. యమదూతల దర్శనం కాదు, యముని యొక్క దర్శనం కాదు, ఆ భగవంతుని పాదారవిందమునందు మనస్సు పెట్టినందువలన మనకు వచ్చిన ఒక విశేషమైనటువంటి శక్తి అంటే అది చాలా అద్భుతం, చెప్పడానికి రాదు. అలాంటి అద్భుతమైనటువంటి శక్తి ఇతనికి వచ్చేస్తుంది. యమదూతలు కూడా భయపడి పారిపోతారు, ఇతని వద్దకు రారు. మీరనొచ్చు, మీరన్నారు ఇదేం తేలిక కాదు అని. చాలా తేలిక ఉంది కదా. సులభంగా ఒకసారి నారాయణ కృష్ణ అని భగవంతుని పాదారవిందాన్ని స్మరించి మనస్సులో తలుచుకొని మనం నామస్మరణం చేస్తాము, నామ సంకీర్తనం చేస్తాము, మనస్సును పాదారవిందమునందు పెడతాము, చాలు. అంత చేస్తేనే మనకు మోక్షమే కలుగుతుంది, నరక దర్శనమే కాదు అంటే ఇంత శాస్త్రశ్రవణము, అధ్యయనము, పాఠప్రవచనములు, స్నానము, దానము, వ్రతము, తీర్థయాత్ర ఇవన్నీ ఎందుకు చేయాలి? ఏ రాశిలో బృహస్పతి పోతే మనకేమి, సింహరాశిలో వచ్చాడంటే రాని. ఎందుకు తీర్థవిధి చేయాలి? ఎందుకు తీర్థయాత్ర? దేని కొరకు? ఎందుచేత చేయవలసింది? భగవంతుని పాదార విందాన్ని స్మరించాము కదా, ఆ భగవంతుని స్మరిస్తే చాలు అని మీరే చెప్పారు కదా భాగవతమునందు అని ప్రశ్నము మన మదిలో ఉద్భవించవచ్చు. అయితే ఆ భాగవతాన్ని మంచిగా వినండి. సకృన్మనః కృష్ణ పదారవిందయోర్నివేశితం తద్గుణరాగియైరిహ.
ఎలా పడితే అలా భగవంతుని పదార విందాన్ని స్మరిస్తే అది మోక్షం కలగదు, నరకం కాకుండా ఉండదు. తద్గుణరాగి, ఆ భగవంతుని ఒక్కొక్క గుణమునందు మనకు చాలా భక్తి ఉండాలి. ఆ ఒక్కొక్క గుణాన్ని మనస్సులో ధ్యానించేటప్పుడు ఆ గుణమునందే రమించాలి. అటువంటి భక్తిని మనం పొందగలిగితే, అటువంటి భక్తితో మనం నామస్మరణం చేయగలిగితే అవశ్యంగా నరక దర్శనం అవ్వదు, ఇది నిశ్చితమే. అటువంటి ఆ రాగం, అనురాగం కావాలి. నమ్మకం వేరే, అనురాగం వేరే, రెండు కావలసిందే. నిన్న సుగుణಗಳ ನಂಬುಗೆ ಎನಗಿಲ್ಲ, దాసులు అంటారు. నిన్న సుగుణಗಳ ನಂಬುಗೆ ಎನಗಿಲ್ಲ, ఆ భగవంతుని గుణముల మీద మనకి నమ్మకమే లేదు. నమ్మాలి, మొట్టమొదటిగా ఆ గుణములను నమ్మాలి. భగవంతునిలో ఈ గుణములు ఉన్నాయి అని విశ్వాసం ఉండాలి. రెండవది, ఆ గుణముల మీద భక్తి, ప్రేమ ఉండాలి. గుణాన్ని మనం ప్రేమించాలి. తేడా ఉంది. భగవంతుని ప్రేమించేది వేరే, భగవంతుని విషయమునందు స్నేహం చేసేది వేరే. ఆ భగవంతుని ఒక్కొక్క గుణాల మీద కూడా ప్రత్యేకంగా మనం స్నేహం చేయాలి. ఆ భగవంతుని జ్ఞానం, ఆ జ్ఞానం యొక్క గొప్పతనం, ఆ జ్ఞానంతో మనకు ఎటువంటి ఉపకారం అయింది దాన్ని తెలుసుకొని ఆ జ్ఞానం మీద ప్రేమం చేయాలి. చూడండి, ఒకతడు చాలా గొప్ప పండితుడు ఉన్నాడు. ఆ పాండిత్యం చాలా గొప్పది. గొప్పది ఇంతే తెలుసుకుంటే అది మహాత్మ జ్ఞానం. ఆ పాండిత్యం వలన నాకేం ఉపయోగమైంది దాన్ని తెలుసుకోవాలి. ఈ పాండిత్యం వలన నాకు జ్ఞానం కలిగింది, ఆ పాండిత్యం వలన నాకు వచ్చిన కష్టములు పరిహరింపబడ్డాయి, ఈ పాండిత్యం వలన ఇంతగా నాకు లాభమైందే అని ఆ పాండిత్యం మీద ప్రేమించాలి. పాండిత్యాన్ని ప్రేమించాలి, దాని మీద ప్రేమ చేయాలి. ఇది గుణముల మీద చేసే ప్రేమం. ఇలా భగవంతుని ఒక్కొక్క గుణం మీద మనం ప్రేమం చేస్తే ఆ గుణరాగి అయిన మనస్సును భగవంతుని పాదార విందమునందు పెడితే ఆ భగవంతుడు సంతుష్టుడై నరకాన్ని పరిహరింపచేసి మమ్మల్ని ఉద్ధరిస్తాడు అంటారు. అందువలన సకృన్మనః కృష్ణ పదారవిందయోర్నివేశితం తద్గుణరాగియైరిహ. తద్గుణరాగి అంటే ఇంతే కాదు, ఆ భగవంతుని గుణములు, జ్ఞానము, ఆనందము, ఔదార్యము, ఇటువంటి గుణముల మీద ప్రేమం చేయాలి అనేది మాత్రమే కాదు. శాస్త్రం చెప్తూ ఉంది, తారతమ్యానుసారంగా ఆ భగవంతుని భక్తులైన రమాబ్రహ్మాది దేవతలు ఉన్నారు కదా, ఆ దేవతల మీద కూడా భక్తి చేయాలి. దేవతల మీద కూడా భక్తి చేయాలి తారతమ్యానుసారంగా. శ్రీమన్మధ్వాచార్యులు చెప్తారు, ఇది మాధ్వ సిద్ధాంతము అని అనుకోకండి. శ్రీమదాచార్యులు దేన్ని కూడా స్వకపోల కల్పితంగా చెప్పలేదు. ప్రతి ఒక్క సిద్ధాంతాన్ని సప్రమాణంగా మనకు ప్రతిపాదించినారు. ఛాందోగ్య భాష్యం చెప్తూ ఉంది, బృహదారణ్యకము, షట్ప్రశ్నోపనిషత్తు మొదలైనటువంటి వేదములు, ఉపనిషత్తులు, భగవద్గీత మొదలైనటువంటి ప్రమాణ గ్రంథాల్లో ఈ తారతమ్యం చెప్పబడినది. అలాంటి తారతమ్యానుసారంగా భగవంతుని భక్తుల్లో కూడా ప్రేమ చేయాలి, భక్తి చేయాలి. దాన్ని చెప్తారు తద్గుణరాగి. గుణ అంటే భగవద్భక్తులు. ప్రధాన రాజుకు ప్రధానుడు అంటారు. మంత్రి, సేనాపతి ఇటువంటి వారికి గుణాలు. గుణాలు అంటే అప్రధానాలు. అప్రధానమైనటువంటి వారికి గుణాలు అని పేరు. భగవంతుడు ప్రధానుడైతే లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు, వాయుదేవుడు మొదలైనటువంటి అందరూ దేవతలు గుణులు.
అటువంటి గుణుల మీద, ఆ దేవతల మీద రాగ అనురాగ భక్తి ఉండాలి మన మనస్సులో. తద్గుణరాగి, ఆ భగవంతుని పట్ల, భగవంతుని భక్తుల పట్ల మనకు భక్తి ఉంటే, అలాంటి భక్తి కలిగిన మనస్సును భగవంతుని పాదార విందమనందు పెడితే మన ఉద్ధారమవుతుంది, మనకు మోక్షం కలుగుతుంది. లేకపోతే లేదు. అంత తేలిక కాదు. దీని కొరకు జీవితాన్నే అర్పించవలసి ఉంటుంది. సామాన్యంగా రాదు. కళ్ళు మూస్తే భక్తి కాదది. భక్తితో నమస్కారం చేయరా, ఇలా చేస్తారంతే, అది భక్తి కాదు. మాహాత్మ్య జ్ఞానపూర్వస్తు సుదృఢ సర్వతోధిక స్నేహో భక్తిరితి ప్రోక్త తయా ముక్తిర్న చాన్యథా. ఆ మనస్సులో అనుసంధానం ఉంది కదా, ఆ అనుసంధానంతో పాటు ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమ, ఆ అనుసంధానం, ఇవి రెండూ కలిసి భక్తి అనే పేరుతో పిలువబడతాయి. అందువలన అలాంటి భక్తితో భగవంతుని మనం ధ్యానించాలి అని శుకాచార్యులు అంటారు. దీన్ని వివరించడానికి ఒక ఇతిహాసాన్ని చెప్తారు. గంగా యమున మధ్య ప్రదేశమునందు కాన్యకుబ్జం అనే ఒక దేశం. ఆ కాన్యకుబ్జం అనే దేశమునందు ఒక శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు, అజామిల అనే బ్రాహ్మణుడు. ఆ అజామిల అనే బ్రాహ్మణుడు చాలా మంచివాడు, సద్బ్రాహ్మణుడు, వేదాది శాస్త్ర పారంగతుడు, వివాహితుడై ఉన్నాడు. ఒకనాడు ఒక చోట ఒక దుష్ట స్త్రీని చూసి అతనికి మనస్సులో దుర్భావన వచ్చేసింది. ఆ దుర్భావనకు లోనై ఆవిడతో ఉండాలి అనిపించింది. ఆవిడని వెంటపడి తన ధర్మపత్నిని వదిలిపెట్టి వృద్ధులైన తల్లిదండ్రులను కూడా చూడకుండా కామానికి, కామబాధకు లోనై వెళ్ళిపోయాడు. ఆవిడతోనే ఉన్నాడు. ఆవిడని పోషించడానికి దొంగతనం కూడా చేశాడు. ఎంతోమందిని కొట్టి సంహరించి డబ్బులను తెచ్చి ఆవిడని పోషించి, కొడుకులను పోషించి 88 సంవత్సరాల వరకు ఇలాగే తన జీవితాన్ని నడిపించాడు. అటువంటి సద్బ్రాహ్మణుడైన ప్రారబ్ధ కర్మం వలన ఇలా నడిచిపోయింది జీవితంలో, అంతే. ఒకనాడు యమదూతులు వచ్చేసినారు. ప్రతి ఒక్కడు అనుకుంటూ ఉంటాడు, నేను ఇలాగే ఉంటాను, ఇదే సుఖము ఎల్లప్పుడూ ఉంటుంది, ఇలాగే భార్య పిల్లలు అందరూ ఉంటారు, నేను ఇలాగే నవ్వుతూ ఉంటాను అనుకుంటాడు. కరాల రభసః కాలః, భయానకమైనటువంటి వేగము, చాలా సాంకేతికంగా ఉంది చూడండి. కాల అంటే సంహారం చేసేవాడికి కాల అంటారు. ప్రతి ఒక్కరిని సంహారం చేసేవాడు యముడు. యమదేవుడికి సంహారం చేసేవాడు సుదర్శనుడు. ఆయనకు కూడా సంహారకుడు అంటే రుద్రుడు. రుద్రుడికి సంహారం చేసేవాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవునికి సంహారం చేసే ఆవిడ అంటే దుర్గాదేవి. దుర్గాదేవికి కూడా తన సాన్నిధ్యానికి విశేషంగా తీసుకువచ్చి ఒక రీతిలో సంహారం చేసే మహానుభావుడు అంటే నరసింహస్వామి. దాన్ని చూయించడానికే కాల అని చెప్తే ఈ నరసింహస్వామి యొక్క కిరీటం నేనే కాలుడు అని చూపించింది.
నన్ను చూడండి మరిచిపోయినారా, నేను ఇక్కడే కూర్చున్నాను కదా, ఎక్కడో చేతి చూసి కాల అంటున్నారు, నేను ఇక్కడే ఉన్నాను అని చూపించినారో ఏమో నరసింహస్వామి ఉండని. అలాంటి కరాల లభసమైనటువంటి భయానకమైనటువంటి వేగాన్ని కలిగిన ఆ కాలము యొక్క ప్రభావాన్ని మించి ఉన్నవారు ఎవరు లేరు. ఆ కాల ప్రభావంతో యమదూతులు వచ్చేసినారు. నీ ఆయుష్యం అయిపోవడానికి వచ్చింది, రావలసిందే అని వారిని చూడగానే చాలా భయపడిపోయాడు. ఉన్న చోటనే అలాగే పరపు మీద పడుకొని ఉన్నాడు. చాలా గట్టిగా అరిచాడు, నారాయణ అని అరిచాడు. ఆ నారాయణుడు ఎవడు? ఇతని కొడుకు. 10 మంది కొడుకులు ఇతనికి. ఆ కొడుకు నారాయణుడు. ఆ నారాయణుడా అని అరిచాడు అంతే. అప్పుడు అతనికి అరిచేటప్పుడు తన కొడుకునే అరిచిన శాస్త్రం చదివిన సంస్కారములు ఉద్బుద్ధులై అతనికి ఆ మూలరూపి అయిన ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణుని స్మరణం మదిలో వచ్చేసిన వెంటనే విష్ణుదూతలు వచ్చేసినారు. చూడండి ఎంతగా అద్భుతంగా ఉంది. ఇతడు పిలిచింది, అరచింది తన కొరకు. అయితే మనస్సులో ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణుని స్మరణం వచ్చేసింది. మనస్సు చాలా ప్రధానం. ఆ మనస్సులో భగవంతుని స్మరణం వచ్చింది అని అర్థం చేసుకున్న ఆ మహానుభావులు విష్ణుదూతలు ప్రత్యక్షులయ్యారు. వారన్నారు యమదూతలకు, ఇప్పుడు మీ క్లయింట్ కాదు, మా క్లయింట్ ఇది, మేము తీసుకువెళ్తాము అన్నారు. వారన్నారు, అలా మీరు ఎలా తీసుకువెళ్తారు? ఈయన మహాపాపిష్ఠుడు, పాపం చేసినాడు. ఏం పాపం చేసినాడో చెప్పినారు. వ్యభిచారం చేసినాడు, దొంగతనం చేసినాడు, ప్రతి ఒక్క పాపాన్ని చేసిన మహాపాతకి ఇతన్ని తీసుకురావాలి అని మనకు యమదేవుడు ఆజ్ఞాపించినాడు. మేము వచ్చాము ఇక్కడ. ఇది మా యొక్క కర్తవ్యం, మా బాధ్యత. ఇది పాపులకు నరకానికి తీసుకువెళ్ళాలి, అక్కడ శిక్ష ఇప్పించాలి. ఇలాగంటే విష్ణుదూతులు అంటారు, మీ వంటి వారికే నిజమైన ధర్మం తెలియదు అంటే ఇంక ఎవరికి తెలవాలి? యస్యాంకే శిర ఆధాయ, మీ వంటి వారి తొడ మీద తల పెట్టుకొని హాయిగా పడుకొని ఉంటారు అందరూ కూడా. ఎందుకంటే మీరు బాగా చూసుకుంటారు అనే నమ్మకంతో మీరే ధర్మం తెలియకుండా ఏదైనా చేసేస్తే ప్రాయశ్చిత్తం చేసుకున్న వాళ్లకు పాపాన్ని ఎవరైతే పరిహరించుకున్నారో వారికి కూడా నరకాన్నే ఇస్తారంటే మీ మీద విశ్వాసం పెట్టి లాభమేమిటి? ప్రజలకు, భక్తులకు అలా చేయకూడదు. వారన్నారు, ఈయనేం ప్రాయశ్చిత్తం చేసుకున్నారండి? ఏమీ చేసుకోలేదు. ఇలాగే భోగం చేస్తూ 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 భోగాసక్తుడై పరపు మీద పడి ఉన్నాడంతే. ఏమి యజ్ఞం లేదు, యాగము లేదు, తీర్థయాత్ర లేదు, ఏ తపస్సు చేయలేదు. ఏం ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు? ఏమీ చేసుకోలేదే అన్నప్పుడు వారంటారు, భగవంతుని నామస్మరణం చేశాడు కదా నారాయణ అనే భక్తితో, దీనికంటే పెద్ద ప్రాయశ్చిత్తం ఏముంది ప్రపంచమనందు? ఇటువంటి ప్రాయశ్చిత్తం చేసుకున్నందుకు పాపములు లేవు అతనిలో. ఇప్పుడు శుద్ధుడైపోయాడు. మేము అతన్ని వెళతాము భగవంతుని వద్దకు, వైకుంఠానికి, నరకానికి వెళ్ళే ప్రసక్తి లేదు అని అన్నాడు. అంటే అతని పూర్వజన్మనందు అతడు సంపాదించిన పుణ్యం, అనాది అయిన అతని యోగ్యత ఎంత గొప్పది అని తెలుసుకోవాలి. నారాయణ అని చాలామంది అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఇలాగే అవుతుందా? లేదు. ఆ భక్తి కావాలి. భక్తికి విశేషంగా పరవశుడై అతడు ఆ నామాన్ని పలికినాడు. అనుసంధానం వచ్చేసింది. తను చదివిన
ఉపనిషత్తులు, వేదములు, శాస్త్రములు ఇవన్నీ మనస్సులో వచ్చేసినాయి అనుసంధానానికి. ఆ అనుసంధానం చేత ఆ నామస్మరణం అతని వలన జరిగింది కావున ఆ విష్ణుదూతలు చాలా విశేషంగా అనుగ్రహించి ఆ యమదూతలను పంపేసినారు. ఇతనికి ఆజ్ఞ చేసినారు, నీవు విశేషంగా సాధనం చేయు, తర్వాత నిన్ను తీసుకువెళతాము అని. తరువాత అతడు వచ్చి గంగా తీరమనందు సర్వసంగాన్ని పరిత్యజించి ఈ సంసారము అసారము అని నిర్ధరించి కామక్రోధములను నిర్జించి తపస్సు చేసి తరువాత ఆ భగవంతుని పరమ పదవిని పొందినాడు. ఇది అజామిలుడు యొక్క కథ. యువతల యమదూతలు యమదేవుని వద్దకు వచ్చి అంటారు, కతిశంతీహ శాస్తారః, నీవు ఒక్కడువే అనుకున్నాము, అందరికీ శాస్త అయినటువంటి వాడు నీవు ఒక్కడవే అనుకున్నాము. ఇంతవరకు ఎవరో వచ్చారు విష్ణుదూతలని, నీకంటే పెద్దవారు ఇంకెవరైనా ఉన్నారా? వారు ఎలా ఇక్కడ వచ్చారు? నీకంటే పెద్దవారు ఎవరు అని అడిగితే ఆయన అన్నాడు, మీరు ఇలాగెందుకు అనుకున్నారు? నేను పెద్దవాడిని కాదు, నేను సర్వోత్తముడిని కాదు, మీకంటే పెద్దవాడిని కానీ సర్వోత్తముడిని కాదు. పరో మదన్యో జగతస్థస్థుశ్చ ఓతం ప్రోతం పటవద్యత్ర విశ్వం యదంశతోశ్చ స్థితిజన్మ నాశాః నస్యోతవద్యస్య వశే చ లోకః. ఈ ప్రతి ఒక్క జగత్తు యందు, ఈ ప్రపంచమునందు ఉన్న ప్రతి ఒక్క పదార్థం కూడా ఆ భగవంతుని అధీనం. సృష్టి స్థితి లయ నియమన జ్ఞాన బంధమోక్షములను చేసేవాడు ఆ స్వామి శ్రీమన్నారాయణుడు. ఆ నారాయణుని అధీనలము మనమందరం కూడా. ఆ భగవంతుని ఆజ్ఞచే మనం ఈ సేవ చేస్తూ ఉన్నాము. మేము స్వతంత్రులము కాము స్పష్టంగా చెప్పేసినాడు. మాకు చాలా అవమానం అయింది. ఇలా మళ్ళీ మళ్ళీ అవమానం అవ్వకూడదు, అలా మేము చూసుకోవాలి. మేము వెళ్ళాలి, మరలా అక్కడ విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని ఆపేయాలి, తర్వాత మేము అలాగే నీ దగ్గరకు వెళ్ళి ఏడవాలి. ఇలాగే రెండోసారి అవ్వకూడదు. చెప్పే ఎవరిని తీసుకురావాలి, ఎవరిని తీసుకురాకూడదు నీవు చెప్పి అలా చేస్తాం. ఆ విష్ణుదూతల కలవడం ఇంకొకసారి అవ్వకూడదు, మాకు సంగమమే అవ్వకూడదు. మా దారియే వేరే, వారి దారియే వేరే, అలా వ్యవస్థ చేసి ఇచ్చేయమని చెప్తే తర్వాత అంటాడు యమదేవుడు, చూడు, ఎవరు ఎల్లప్పుడూ భగవంతుని స్మరణం చేస్తూ ఉంటారో ఏవం విమృశ్య సుధియో భగవత్యనంతే సర్వాత్మనా విదధతే ఖలు భావయోగం తే మేన దండమర్హంత్యథ యద్యమీషాం స్యాత్పాతకం తదపి హంత్యురుగాయవాదః. ఎవరు ఆ భగవంతుని మహాత్మ్యాన్ని మంచిగా విమర్శించి ఆలోచన చేసి విశేషంగా నిర్ధరించుకొని ఆ భగవంతుని పాదారవిందమనందు భక్తిని చేస్తారో, భావయోగం విశేషమైనటువంటి భక్తిని చేస్తారో వారి వద్దకు వెళ్ళకండి, వారిని తీసుకురాకండి. వారేమి పాపం చేయరు. సామాన్యంగా పాపం చేసిన ఆ పాపాన్ని వారు చేసిన ప్రాయశ్చిత్తంతో వారు పరిహరించుకుంటారు. స్యాత్ పాతకం తదపి హంతి ఉరుగాయవాదః. ఉరుగాయ అంటే భగవంతుడు. బ్రహ్మాది దేవతలచే స్తుతింపబడే ఆ భగవంతునికి ఉరుగాయ అంటారు. అలాంటి ఆ భగవంతుని స్తోత్రం చేసి వారు చేసిన పాపాన్ని పరిహరించుకుంటారు. సత్యధర్మలు అంటారు, ఉరుగాయవాద అంటే ఆ భగవంతుని స్తోత్రం చేసేది మాత్రమే కాకుండా
ఉరుగాయులు అంటే భగవద్భక్తులు. ఆ భగవంతుని మాహాత్మ్యాన్ని పలకే భక్తులున్నారు కదా, ఆ భక్తులచే ఎవరు సంవాదం చేస్తారో, వారిచే సల్లాపం చేస్తారో, మాట్లాడతారో, వారు కూడా వారి పాపాన్ని పరిహరించుకుంటారు. భగవద్భక్తుల దగ్గర వెళ్ళి 2 మాటలు మాట్లాడిస్తే చాలు, వారు ఏం మాట్లాడతారు, ముచ్చట్లు పెట్టరు కదా. నిజమైన భగవద్భక్తులు భగవంతుని మహాత్మ్యాన్నే చెప్తారు, భగవద్భక్తుల మహాత్మ్యాన్ని చెప్తారు. ఏదో ఒక పురాణం యొక్క రహస్యం, మహాభారతం యొక్క వేదముల రహస్యాన్నే చెప్తారు. అటువంటి ఆ రహస్యాన్ని వింటే, మనస్సులో పెట్టుకుంటే పెద్ద ప్రాయశ్చిత్తం. ఆ ప్రాయశ్చిత్తం వలన పాపం నశించిపోతుంది. చాలు, వారి వద్దకు వెళ్ళకండి. తే దేవసిద్ధ పరిగీత పవిత్ర గాథాః ఏ సాధవః సమదృశో భగవత్ ప్రపన్నాః తాన్నోపసీదత హరేర్గదయా విగుప్తాన్నైషాం భయం నచ వయం ప్రభవామ దండే. చూడండి, మనం చేసిన కర్మములు చాలా బాగున్నాయి, మనకు ఫలాన్ని కలిగిస్తాయి అని ఎప్పుడు నమ్మాలి అంటే, అందరూ కూడా చెప్పడి కొడతారు అంటే మనం చేసిన కర్మ చాలా బాగా అయింది అనుకోకండి. తే దేవసిద్ధ పరిగీత పవిత్ర గాథాః, ఎవరు చేసిన కర్మాన్ని చూసి దేవతలు, సిద్ధులు, మునులు, ఋషులు సంతోషిస్తారో, ఆనందిస్తారో, ఏ కర్మములు అలాంటి వారికి సంతోషపరుచుతాయో అలాంటి మహానుభావులు, అలాంటి కర్మములను చేసిన మహానుభావులు నిజమైన భక్తులు. అలాంటి భక్తులకు మీరు తీసుకురాకండి. తీసుకువచ్చినా వారికి దండించడానికి మనకు శక్తి లేదు అని యమదూతులకు యమదేవుడు అంటారు. జిహ్వా నవక్తి భగవద్గుణనామధేయం చేతశ్చ నస్మరతి యచ్చరణారవిందం కృష్ణాయ నో నమతి యచ్చిర ఏకదాపి తానానయధ్వమసతః అకృత విష్ణుకృత్యాన్. ఎవరి నాలుక ఒకసారి కూడా భగవంతుని నామములను పలకలేదో, ఎవరి మనస్సు ఒకసారి కూడా ఆ భగవంతుణ్ణి తలుచుకోలేదో, ఎవరి తలకాయ ఒకసారి కూడా ఆ భగవంతుని ముందట వంగలేదో, అలాంటి వారిని మా ముందట తీసుకురా, వారికి మంచిగా శిక్ష ఇద్దాం, బాగా శిక్షిద్దాం. భగవద్భక్తులకు ఎప్పుడు కూడా మీరు స్పర్శించకండి, చూడకండి, దూరం నుండి మీరే తల వంచి నమస్కరించండి అని యమదేవుడు ఆజ్ఞాపించడన్నారు. ఇలా ఆ అజామిలున యొక్క ఉద్ధారం అయిపోయింది. ఇక్కడ ఒక మాట మధ్యలో చెప్పాను, అయినా శ్రీమన్ మధ్వాచార్యుల ఆ ఆదేశాన్ని మనం తెలుసుకోవాలి. భక్తితో నామస్మరణం చేస్తేనే ఇవన్నీ. సాంకేత్యం పారిహాస్యం వా స్తోహం హేళనమేవ వా వైకుంఠనామగ్రహణం అశేషాఘహరం విదుః. సంకేతం వారి కొడుకులకు కానీ ఇంటికి కానీ శ్రీరామ నిలయం ఇంటికి పేరు పెట్టి ఉంటారు. ఎక్కడ వెళుతున్నావయ్యా? రామనిలయానికి అంటాడు. అది సంకేతం అంతే, తన ఇంటికి తనే పెట్టిన ఒక సంకేతం. ఆ సంకేతం పలకడానికి రామ అన్న అతనికి పాపం నశించిపోతుంది. అయితే రామ అనేటప్పుడు ఆ మూల రాముని స్మరణం రావాలి మనస్సు. తన కొడుకుకి పేరు పెట్టి ఉంటాడు, రామ, కృష్ణ, గోవింద, హరే, మురారే, దామోదర, ఏదో ఒక పేరు. ఆ సంకేతముగా చెప్పిన మనస్సులో భక్తి ఉంటే ఫలం కలుగుతుంది. అభక్త్యోదాహృతం నైవ ఫలదాతృ భవిష్యతి నామస్వామితయా తస్య స్మరణం జాయతే యతః. ఆ నామాన్ని పలకించినప్పుడు ఆ నామము యొక్క స్వామి అయిన, ఆ నామ ప్రతిపాద్యమైనటువంటి గుణములను కలిగిన ఆ భగవంతుని స్మరణం వస్తేనే
ఆ నామము యొక్క కీర్తనంతో మనకు ఫలం కలుగుతుంది. పారిహాస్యం వా, ఒక రీతిలో మనం పరిహాసం చేస్తాము. పరిహాసం చేసేటప్పుడు ఎవరికి? భగవంతున్నే పరిహాసం చేయడానికి కాదు. హేళనం అంటే తిరస్కారం. భగవంతున్నే తిరస్కరించేటప్పుడు భగవంతుని నామాన్ని తీసుకుంటే నరకమే అవుతుంది. అయితే ఎవరికో ఏమనుకున్నావు, నీవే నారాయణుడు అనుకున్నావా అని అంటాం. అది భగవంతుని తిరస్కారం కాదు, ముందడ కూర్చున్న ఒక మనిషికి తిరస్కరిస్తున్నాం. ఏమరా చాలా పెద్దవాడివి అనుకున్నావా, నీవే నారాయణుడువా అంటాము కదా. అలా అన్నప్పుడు కూడా నారాయణుని నామాన్ని మనం పలకితే దాని వలన కూడా మనకు పాపములు నశించిపోతాయి అంట. ఇలా స్తోభాక్షరములోని ఉంటాయి సామవేదమునందు. హరేమంత ఆ పాదపూరణం కొరకు సామవేదమునందు ఇలాంటి అక్షరములను పెట్టి ఉంటారు అంతే. హరే అలాంటి అక్షరములను ఆ భగవంతుని నామముగా తలుచుకొని మనం ఉచ్చరిస్తే దాని వలన కూడా పాపములు నశించిపోతాయి. అయితే ప్రతి ఒక్క చోట భక్తి మాత్రం చాలా ఆవశ్యకం. ఈ కథను చెప్పి నీవు కూడా భిషక్ చికిత్సేత దోషస్య దృష్ట్వా గురులాఘవం యథా భిషక్ చికిత్సేత రుజాం నిదానవిత. మీరు చేసిన పాపములకు కొద్దిగా పాపం చేసావు అంటే కొద్దిగా నామస్మరణం చేయు. పాపములు చాలా ఎక్కువ అంటే ఎక్కువ పాపస్మరణములు చేయు. చాలా తక్కువ చేశాను అని చెప్పుకునేవారు ఎవరు లేరు. అందరూ కూడా పాపములను చాలా అనంత పాపములను చేసిన వారే. అందువలన ఎల్లప్పుడూ నామస్మరణం విశేషంగా భక్తితో చేయవలసిందే అని శుకాచార్యులు చెప్పినారు. తరువాత ఈ వంశ విస్తారాన్ని చెప్తూ దక్ష ప్రజాపతి ఆ ప్రచేతసులచే మారిష అనే భార్య యందు జన్మించినాడు రెండవసారి. ఆ దక్ష ప్రజాపతి యొక్క వంశాన్ని చెప్పవలసిందిగా కోరుకున్నాడు పరీక్షిత్ రాజు. శుకాచార్యులు అంటారు, దక్ష ప్రజాపతి పెళ్లి చేసుకొని తపస్సు చేసినాడు కర్దమ ప్రజాపతుల వలె. సంతానం కనాలి అంటే అది చాలా తేలిక కాదు, పుణ్యం కావాలి. పశువులకు సంతానం ఉంటుంది, పశువుల వలె కొడుకులు పుడితే ఏమి లాభం? జీవితం వ్యర్థం కదా. వారు చేసిన పాపం వలన ఈ పితృపితామహులకు కూడా పాపం వచ్చేస్తుంది. వారు మద్యం త్రాగితే, ధూమ్రపానం చేస్తే, వ్యభిచారం చేస్తే, భ్రష్టాచారము, అన్యాయము, అసత్య పలకడం, ఇలాంటివి, దొంగతనం, ఇలాంటి పాపకర్మములను చేసే కొడుకులు పుడితే దాని వలన ఆ కులానికే నష్టం. వారు చేసిన పుణ్యం కూడా భ్రష్టమైపోతుంది, లోకభ్రష్టులైతారు, చాలా దుఃఖపడతారు. అందువలన సత్పుత్రులు జన్మించాలి, మంచి అయిన సంతానం కలగాలి. దాని కొరకేం చేయాలి? సంతానం కలగాలి అని మాత్రమే అపేక్ష ఉంటే భోగం చేస్తే చాలు. మంచి అయిన సంతానం కలగాలి అనే అపేక్ష ఉంటే యోగం చేయాలి. భోగం వేరే, యోగం వేరే. సంతానం కొరకు భోగం, మంచి అయిన సంతానం కొరకు, సత్పుత్రుల కొరకు, ధార్మిక పుత్రుల కొరకు, సమాజోద్ధారకుల కొరకు యోగం కావాలి, త్యాగం కావాలి. అందువలన దక్ష ప్రజాపతి యోగం చేయడానికి పోతున్నాడు, తపస్సు చేయడానికి పోతున్నాడు. సింధు నది సముద్రము యొక్క సంగమం, అలాంటి పవిత్ర ప్రదేశం, నారాయణ అనే పేరుతో పిలువబడేటటువంటి ఒక శ్రేష్ఠ సరోవరం. ఆ సరోవరమునందు అవగాహన స్నానం చేసి తపస్సు
రోజు చేసేవాడు. ఆ భగవంతుణ్ణి రోజు స్తుతిస్తాడు, ధ్యానిస్తాడు, తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇలా చాలా ఘోరమైనటువంటి మహాఘోరమైనటువంటి అనేదానికి అత్యంత నిష్ఠురమైన, చాలా నియమములతో కలిసి ఉన్న ఆ తపస్సును చేస్తూ ఉన్నాడు. భగవంతుణ్ణి హంసగోయ స్తోత్రం చేసేటప్పుడు అంటాడు, నయస్య సఖ్యం పురుషో వేద్య సఖ్యు సఖావసన్ సంవసతః పురేస్మిన్ గుణో వ్యథా గుణినో వ్యక్తదృష్టి తస్మై మహేశాయ నమస్కరోమి. ఎటువంటి వాడివి నీవు, చాలా ఆశ్చర్యం. ప్రతి ఒక్కరిని నీవు ప్రేమిస్తావు, ప్రతి ఒక్క జీవుణ్ణి కూడా ప్రేమిస్తావు. అందరికీ నీవే మిత్రుడివి, పరమమిత్రుడివి. అయితే ఈ నీ మిత్రతనాన్ని, నీలో ఉన్న ఆ ప్రేమాన్ని, జీవుల పట్ల నీకేమి ప్రేమ ఉందో ఆ ప్రేమాన్ని ఎవరు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు. నయస్య సఖ్యం పురుషో వేద్య సఖ్యు. వారికి ఈ దేహాన్ని ఇచ్చినావు, ఇంద్రియములను ఇచ్చినావు, తినడానికి ఈ పొలంలో పంటలు పండుతాయి, ఆ పంటలు పండేటట్టు చేస్తావు. దేని కొరకు? ఎందుచేత? నీ కొరక కాదు, జీవుల కొరకు. ఈ పంచమహాభూతాలను సృష్టించావు జీవుల కొరకు. నీకు ఏమి వద్దు. యత్ర త్రిసర్గో మృష, మళ్ళీ అక్కడికే వస్తావు మంగళాచరణానికి. నీకు ఏమీ అవసరం లేదు, ఇదేమి చేసే అక్కర్లేదు, అయినా చేస్తావు జీవుల కొరకు. ఇంతగా ప్రేమం చేసినా నీ ప్రేమాన్ని వారి తెలుసుకొని ధ్యానించరే. ఎలాంటి మూర్ఖులు ఈ జీవులు. ఒక రాజు ఉంటాడు, ఒక భృత్యుని మీద విశేషంగా ప్రేమిస్తూ ఉంటాడు. అతనికి కావలసిన ప్రతి ఒక్క పదార్థాన్ని ఇంటికే పంపిస్తూ ఉంటాడు. ఆయన సుఖంతో భోగిస్తూ ఉంటాడు. ఎవరు పంపిస్తారు? ఎందుచేత పంపిస్తున్నారు? నేనేం చేశాను? ఇదేమీ ఆలోచించకుండా భోగిస్తూ ఉంటే ఆయన ఎలా మూర్ఖుడైతాడో అలాగే ఆ భగవంతుడు మనకు ఇంతగా అనంత ఉపకారములను చేసినా ఎవడు చేస్తున్నాడు అని ఆలోచించకుండా అహంకారంతో భోగిస్తూ ఉన్నాము కదా. ఇలాంటి అహంకారులైనా మన మీద ఇప్పుడు కూడా ఇంకా అనుగ్రహం చేస్తూనే ఉన్నాము. ఇదే నీ గొప్పతనం. తస్మై మహేశాయ నమస్కరోమి అంటాడు. అలాంటి ఆ భగవంతుణ్ణి చాలా భక్తితో స్తుతించాడు. భగవంతుడు ప్రత్యక్షుడయ్యాడు. ఆ భగవంతుడు అంటాడు, చూడు, మీ వంటి సామాన్యులైన జీవులకు మాత్రమే నేను ఆశ్రయుడిని అనుకోకు. మహానుభావులైన నీకంటే పెద్దవారైన దేవతలున్నారు, వారికి కూడా నేనే ఆశ్రయుడిని అనుకో. దాన్ని కూడా ధ్యానించు. తపో మే హృదయం బ్రహ్మ తనుర్విద్యాక్రియాకృతి. దేవుడు అంటాడు ప్రత్యక్షుడై, తపో మే హృదయం. ఆ తపస్సుకు అభిమాని అయిన రుద్రదేవుడు నా హృదయమునందు ఆశ్రయించి ఉన్నాడు. విద్యాభిమాని అయిన ఉమాదేవి నా శరీరమునందు ఆశ్రయించి ఉంది. అన్ని యజ్ఞాది క్రియలకు అభిమాని దేవత అయిన ఇంద్రుడు నా సౌందర్యమునందు ఆశ్రయించి ఉన్నాడు. శరీరము వేరే, ఆ శరీరమునందు ఉన్న ఒక సౌందర్యం వేరే. ఆ సౌందర్యమునందు ఆ ఇంద్రదేవుడు ఆశ్రయించి ఉన్నాడు. నా బుద్ధి యందు వాయుదేవుడు ఆశ్రయించి ఉన్నాడు. వేరే వేరే ఇంద్రియాల్లో వేరే వేరే దేవతలు. నా మధ్యదేహమునందు యమధర్ముడు ఆశ్రయించి ఉన్నాడు. ఇలా ఆ భగవంతుడు విశేషంగా బ్రూయుస్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత అని చెప్పినట్టు
భగవంతుడు తన మహాత్మ్యాన్ని దక్ష ప్రజాపతికి ఉపదేశిస్తున్నాడు. ఇవన్నీ నీవు విశేషంగా ధ్యానించురా, నీ మీద అనుగ్రహం చేయడానికి నా మహాత్మ్యాన్ని చెప్తూ ఉన్నాను. మయి అనంత గుణేనంతే గుణతోనంత విగ్రహే యదాసీత్ తత ఏవాద్య స్వయంభూ సమభూతజ. నా యొక్క నాభికమలమునందు సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మదేవుడు జన్మించినాడు. నా గొప్పతనమేమిటి అంటే మయి అనంత గుణేనంతే. చూడండి, ఇంతగా అత్యంత స్పష్టంగా భగవంతుడు చెప్పేటప్పుడు కూడా ఆ భగవంతుణ్ణి నిర్గుణుడు అని ఉపాసిస్తారు కొందరు. దీనికంటే స్పష్టంగా చెప్పేది ఉంటుందా? మై అనంత గుణే అనంతే గుణతో అనంతే అనంత విగ్రహే. అనంత అవతారములు ఉన్నాయి, అనంత రూపములు ఉన్నాయి, అనంత గుణములు ఉన్నాయి నా యందు. ఆ ఒక్కొక్క గుణం కూడా అనంతంగా ఉంది, దానికి పరిమితి లేదు. అలాంటి కంచులేని అనంత గుణములను కలిగినవాడు నేను. నాభికమలమునందు ఆ భగవంతుడు ప్రాదుర్భవించినాడు. ఇది నా యొక్క గొప్పతనం. ఎంత ప్రేమంతో ఉపదేశిస్తున్నాడు ఆ దక్ష ప్రజాపతికి. ఎందుచేత ఈ దక్ష ప్రజాపతి చాలామంది జన్మించేవారు ఉన్నారు. దౌహిత్ర సంతతిలో పుత్ర సంతతి రాలేదు ఆయనకి. ఆ దౌహిత్ర సంతతిలో చాలామంది మహానుభావులు జన్మించేవారున్నారు. వారందరికీ కూడా ఈ విశేషమైనటువంటి సంస్కృతి, ఈ జ్ఞాన ప్రభావం, ఈ అనుసంధానము యొక్క సంస్కృతి వారికి ఆ రక్త ప్రవాహముతో జీన్స్తో రావాలి అని ఇతనిలో ఆ బీజాన్ని పెడుతూ ఉన్నాడు భగవంతుడు. దక్ష ప్రజాపతి ఆ భగవంతుణ్ణి విశేషంగా ధ్యానిస్తూ ప్రార్థించుకున్నాడు. సరే, నీ కోరికను నేను పూర్తి చేస్తాను, అవశ్యంగా నీకు శ్రేష్ఠ సత్పుత్రులు జన్మిస్తారు అని వరాన్ని అనుగ్రహించి అదృశ్యుడైపోయాడు. ఆ సత్పుత్రులు ఉత్తరాధికారులైతారు, రాజులైతారు, రాజ్యాన్ని పాలిస్తారు. ఇవేమీ చెప్పలేదు. సత్పుత్రులు కావాలి అని అడిగాడు, సత్పుత్రులు కటాక్షించాను అని చెప్తాడు, అదృశ్యుడైపోతాడు, అంతే. ఆ భగవంతుని లీల చాలా విచిత్రం. భగవంతుని ముందట వెళ్ళినప్పుడు వెంకటేశ దేవుని ముందట, మూలరామదేవుని ముందట రోజు దర్శనం చేస్తూ ఉన్నారు కదా. ఏమడగాలి? ఏదైనా అడిగితే దాన్ని ఇచ్చి పంపేస్తాడు. అడగకూడదు, ఆ భగవంతుని మీదనే వేయాలి. మనకి ఏమిస్తే బాగైతుందో చూసి నీవే ఇచ్చుగాక అని ఆ భగవంతునికి చెప్పేయాలి, అంతే. అలా చెప్తే ఆ భగవంతునికి బాధ్యత వస్తుంది. సర్వజ్ఞుడు, ఇతనికి ఏమిస్తే బాగైతుంది తనే చూసుకొని ఇచ్చేస్తాడు. నాకు ఇది కావాలి అంటే దాన్ని ఇచ్చేస్తాడు. దాని వలన మీకు బాగైతుందా లేదా అది మీ బాధ్యత, అడిగింది మీరు కదా. అందువలన పుత్రులు కావాలి, తీసుకో అన్నాడు, అదృశ్యుడైపోయాడు, అంతే. పుత్రులు పుట్టినారు. ఎంత? 10,000 మంది, 10,000 మంది పుత్రులు పుట్టినారు. 10 రోజులు అయినాయి. అందరికీ నామకరణం చేయాలి. ఏకాదశి హని పిత నామ కుర్యాత్. ఏం చేయాలి? 10,000 నామకరణములు ఎలా చేయాలి? హర్యశ్వ అని ఒకే పేరు పెట్టేసినాడు. హర్యశ్వ 1, హర్యశ్వ 2, హర్యశ్వ 3, అంతే. ఒకే నామాన్ని అందరికీ పెట్టేసినాడు, హర్యశ్వ. ఆ భగవంతుని అనుగ్రహం వలన, శ్రీహరి యొక్క అనుగ్రహం వలన జన్మించినారు. అందువలన ఆ శ్రీహరి యొక్క సేవ చేయడానికి ఉన్న గుర్రాలు ఉన్నట్టు ఉన్నారు, కావున హర్యశ్వ అనే పేరు పెట్టేసినాడు, అంతే. లేకపోతే అశ్వ అంటే ఉపనిషత్తు యొక్క భాషలో అశ్వ అంటే ఇంద్రియములు. ఇంద్రియాని హయానాహు విషయాంస్తేషు గోచరాన్.
అశ్వ అంటే ఇంద్రియములు. ఎవరు వారి యొక్క ఇంద్రియములను ఎల్లప్పుడూ ఆ భగవంతుని సేవ చేయడానికే ఉపయోగించేవారైతారో ముందట, అలాంటి వారు హరి అశ్వ, హరి సేవకు ఉపయోగించే అశ్వములను ఇంద్రియములను పొందినవారు హరియశ్వలు. ఆ పేరు సార్థకమైంది చూడండి. తర్వాత ఏ ముహూర్తమునందు నామకరణం చేసినాడో మహానుభావుడు, వారు అలాగే విరక్తులైపోయారు. రాజ్యాన్ని పాలించడానికి రానే రాలేదు. సరే, వారు జన్మించినారు, పెద్దవాళ్ళయ్యారు. చూడండి, మీరు రాజ్యాన్ని పాలించాలి, మంచిగా రక్షించాలి, ప్రజలకు విశేషంగా అభయాన్ని ఇవ్వాలి, మీకు అప్పగిస్తాను నేను రాజ్యాన్ని. దాని కొరకు ఏం చేయాలి? పుణ్యాన్ని సంపాదించాలి. పుణ్యం లేనిదే, తపస్సు లేనిదే, భగవంతుని అనుగ్రహం లేనిదే రాజ్యాన్ని పాలించడానికి మీకు చేత కాదు. వెళ్ళండి, పుణ్యాన్ని సంపాదించుకొని రండి. వచ్చారు, తపస్సు చేయడానికి వస్తూ ఉన్నారు. వచ్చేటప్పుడు అక్కడ వీరు తపస్సు చేయాలి అనుకున్నారు నారాయణ సరోవరమునందు. అయితే నారదులు వచ్చేస్తారు. ఏమండి, ఎందుకు వచ్చారు మీరందరూ? 10,000 మంది హర్యేశ్వరులు ఎందుకు వచ్చారు? తపస్సు చేయడానికి. తపస్సు చేస్తారా? తర్వాత ఏం చేస్తారు? ఆ తపస్సుతో పుణ్యాన్ని ఆ భగవంతుని అనుగ్రహం వలన పొంది రాజ్యాన్ని పాలిస్తాం, రాజులైతాం. ఓ, రాజులైతారా మీరు? కొన్ని చిన్న ప్రశ్నలను అడుగుతాను, దానికి మీరు ఉత్తరాన్ని ఇస్తే మీరు రాజ్యం చేసే శక్తి ఉంది అని నేను అనుకుంటాను. ఉత్తరాన్ని ఇవ్వగలుగుతారా? ప్రయత్నిస్తామన్నారు. సరే, మొదటి ప్రశ్న. అదృష్టవాంతం భువో యూయం బాలిషావత పాలకాః. రాజ్యము యొక్క పాలనం చేయడానికి పోతున్నారే. రాజ్యము అంటే భూమి కదా. ఆ భూమి యొక్క పాలనం చేసేవారికి మీకు భూమి యొక్క అంతం ఎక్కడ దాకా ఉంది తెలుసా? ఎక్కడుంది భూమి యొక్క అంతం? మీ భూమి యొక్క సీమనే మీరు తెలుసుకోకుండా ఆ భూమిని పాలిస్తారు అంటే ఎలా నమ్మాలి? అదృష్టవంతం భువో యూయం బాలిషాః బత పాలకాః. భూమి యొక్క అంతాన్ని చెప్పండి. తర్వాత అంటారు తథైక పురుషం రాజ్యం. ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యమునందు ఒక్కడే ఉన్నాడు నియామకుడు. అలాంటి రాజ్యం ఏమిటి? ఏది రాజ్యం చెప్పండి. తర్వాత బిలంచ అదృష్ట నిర్గమం. ఒక బిలం, ఒక రంధ్రం ఉంది, చాలా పెద్దది. ఆ రంధ్రం చాలామంది ఉన్నారు అక్కడ, సంఖ్యనే లేదు. సంఖ్య లేనివారు, అసంఖ్యమైనటువంటి జీవులు అక్కడ ఉన్నారు. అలాంటి ఒక బిలం ఉంది. ఆ బిలమునందు ఒకసారి ప్రవేశిస్తే బయటికి రావడానికే కుదరదు. అలాంటి బిలం తెలుసా మీకు? తెలియదు అంటే రాజ్యాన్ని ఎలా పాలిస్తారు? తరువాత ఇంకొకటి నదీం ఉభయతో వాహాం. ఒక నది ఉంది, అది రెండు వైపు ప్రవహిస్తూ ఉంది, యువతల అవతల, ఇటువైపు అటువైపు. అలా ప్రవహించే ఒక నదిని మీరు చూసారా? తెలుసా మీకు? నదీం ఉభయతో వాహాం. పంచాద్భుతం గ్రహం. 25 పదార్థములతో తత్వములతో కలిగిన ఒక పెద్ద గ్రహం ఉంది, చాలా పెద్ద గ్రహం. ఆ గ్రహం తెలుసా మీకు? బహురూపం స్త్రియం చాపి పుమాంసం పుంశ్చలీపతిం. రకరకాల రంగములతో కలిగిన ఒక ఆవిడ ఉంది. మీకు తెలుసా? ఒక వేశ్యాపతి ఒకతడు ఉన్నాడు. వేశ్యలకు భర్తలు ఉండరు, అయితే ఒక పతి ఉన్నాడు. తెలుసా మీకు? క్వచిత్ చిత్రకథం హంసం. మంచి అయిన, చాలా
ఉత్తమమైనటువంటి కథలను చెప్పే ఒక హంసపక్షి ఉంది. చూసారా? తెలుసా? క్వచిత్ చిత్రకథం హంసం, ఇవన్నీ అడుగుతారు. తరువాత వారు కాస్త సేపు ఆలోచిస్తారు. తర్వాత ఒక్కొక్క దానికి మహానుభావులు, దక్ష ప్రజాపతి యొక్క కొడుకులు సామాన్యులు కారు. వారు ఉత్తరాన్ని ఇస్తారు. అవును, ఆలోచన చేస్తే మాకు తెలిసింది, భూమి అంటే ఆశ్రయము. ఆశ్రయం అంటే ఈ భూమి కాదు, జీవులు. ఎల్లప్పుడూ ఈ జీవులు ఎక్కడ ఉంటారు? లింగ శరీరమునందు ఉంటారు. ఆ లింగ శరీరమే ఈ జీవుడికి నిజమైన భూమి, ఆశ్రయం. ఆ లింగ శరీరం ఈ స్థూల శరీరమునందు, ఆ స్థూల శరీరం ఈ భూమి యందు ఉంది. ఈ భూమి మనకు నిజంగా సాక్షాత్తుగా ఆశ్రయం కాదు, నిజమైన ఆశ్రయం అది లింగ శరీరం. ఆ లింగ శరీరము యొక్క అంతం లింగభంగం. మన లింగ శరీరము యొక్క భంగం ఎలా అవుతుంది, ఎప్పుడైతుంది, ఏ సాధనం చేస్తే ఈ లింగ శరీరము యొక్క భంగమై మనం మోక్షాన్ని పొందుతామో అది తెలుసా మీకు అని ఆ ప్రశ్నానికి అర్థం. ఆ లింగ శరీర భంగం ఎలా అవుతుంది తెలియదు, తెలుసుకోవాలి. ఏ సాధనం చేస్తే లింగ శరీర భంగం అవుతుంది మీరు ఉపదేశించండి. రెండవది, ఏకపురుషం రాజ్యం అంటే ఈ సమగ్రమైనటువంటి 14 లోకములతో కలిగిన ఈ మహారాజ్యం, బ్రహ్మాండం. ఏకపురుషుడు అంటే శ్రీమన్నారాయణుడు. ఆ నారాయణుడు ఒక్కడే సర్వోత్తముడై ఉన్నాడు ఇక్కడ. అదే ముఖ్యమైనటువంటి రాజ్యం. తరువాత బిలంచ అదృష్ట నిర్గమం. బిలం అంటే అదే మోక్షం, ఆ భగవంతుని స్వరూపం. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పురుషం పరమం మమ. అనంత జీవులు ఉన్నారు ఆ వైకుంఠమునందు. ఆ భగవంతుని సామీప్యం పొంది ఒకసారి ఆ భగవంతుని వద్దకు వెళితే ఎవరు కూడా మరల రారు. అలాంటి ఆ స్థానం వైకుంఠం. వైకుంఠంలో ఉన్న ఆ భగవంతుడు అదే మోక్షం. ఈ లింగ శరీర భంగమయ్యాక అలాంటి మోక్షాన్ని పొందుతాం. ఆ మోక్షం గురించి మీరు చెప్పవలసింది. తరువాత నదీముభయతో వాహాం. యువతల అవతల 2 వైపు కూడా ప్రవహిస్తూ ఉన్న నది అంటే అది భగవంతుని యొక్క బంధక శక్తి, మాయాశక్తి, ఇచ్ఛాశక్తి. అది సృష్టి కూడా చేస్తుంది, సంహారం కూడా చేస్తుంది. 2 పనులను చేసే ఒకే ఒక శక్తి ఆ భగవంతుని అచింత్యద్భుతమైనటువంటి మాయాశక్తి. అది అర్థమైంది మాకు అన్నారు. తర్వాత పంచాద్భుతం గ్రహం అంటే 25 తత్వములు. ప్రకృతి తత్వం, మహత్తత్వం, అహంకారతత్వం, మనస్తత్వం, పంచమహాభూతలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, శబ్దస్పర్శ రూప రసగంధములు, అభిమాని అయిన జీవుడు. ఇలా 25 తత్వములతో కలిగిన పెద్ద గ్రహం అంటే ఈ బ్రహ్మాండమే. ఈ బ్రహ్మాండము యొక్క రాజు అంటే ఆ భగవంతుడు. అది తెలిసింది అన్నారు. అంటే తర్వాత చెప్తాను. తర్వాత క్వచిత్ చిత్రకథం హంసం అంటే అదే మహాభారతము, పంచరాత్రము, ఇలాంటి శాస్త్రములు, మంచి మంచి కథలను ఉపదేశించే శాస్త్రం ఉంది కదా, అదే హంసపక్షి ఉన్నట్టు. హంస అంటే శుద్ధమైనటువంటి పక్షి, శుద్ధమైనటువంటి నిర్దోషమైనటువంటి శాస్త్రములు, అవే హంసపక్షి ఉన్నట్టు. స్వయంభ్రమిం, ఒక చక్రం ఉంది, అది స్వతంత్రంగా తనే తిరుగుతూ ఉంది. ఆ చక్రం తెలుసా అని అడిగింటారు. దానికంటారు అది కాలచక్రం. కాలనామకుడైన భగవంతుడు, భగవంతుడే ప్రతి ఒక్క చోట. ఆ కాలనామకుడై కాలంలో అంతర్యామి అయి అందరినీ తన వశంలో పెట్టుకొని ఎల్లప్పుడూ తింపేవాడు ఆ భగవంతుడే. చంక్రమణ చక్రం, ఆ భగవంతునికే కాలచక్రం అంటారు. పూంశ్చలి, వేశ్యాస్త్రి అంటే బుద్ధి, ఏదేదో ఆలోచిస్తూ ఉంటుంది. దేన్ని ఆలోచించాలో దేన్ని ఆలోచించకూడదో అవన్నీ ఆలోచించే ధ్యానించే బుద్ధి ఉంది కదా, అదే పూంశ్చలి ఉన్నట్టు. అలాంటి పూంశ్చలికి పతి ఎవడు అంటే ఈ జీవుడు. ఇది ఈ
ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్నములకు ఉత్తరం. అయితే దీన్ని పట్ల మనం ఎక్కువ ఆలోచిస్తే ఈ సంసారమునందు ఏ అర్థము లేదు, ప్రయోజనము లేదు అని మాకు తెలిసేది. వైరాగ్యం వచ్చేసింది అంటాం. అంటే ఇటువంటి పెద్ద బ్రహ్మాండము, ఆ భగవంతుడు నిజంగా రాజు, మేమేమి రాజ్యం చేయాలి ఇక్కడ? ఆ శక్తి ఎక్కడ ఉంది? ఈ రాజ్యం పాలిస్తూ ఇక్కడ ఆసక్తులైపోతే ఆ లింగభంగం ఎలా అవుతుంది? మోక్షాన్ని ఎలా పొందగలుగుతాము? ఆ మోక్షాన్ని పొందాలి కదా, దాని కొరకు లింగభంగం కావాలి కదా, దానికి శ్రవణమనన నిధిధ్యాసనములను చేయాలి, రాజ్యం పాలించి ఏం చేయాలి? ఇది ఆ నారద మహర్షి చెప్పిన మాటలో రహస్యమైనటువంటి తత్వం. ఆ మహానుభావులు దాన్ని అర్థం చేసుకున్నారు. వెంటనే విరక్తులై సన్యాసులైపోయారు. అందరూ 10,000 మంది సన్యాసులు. చాతుర్మాసం చేస్తారు అందరిది. 10,000 మంది సన్యాసులు, ఒక్కరు కాదు, 10,000 మంది సన్యాసులు ఒకేసారి. నారదులు స్వయంగా మహాపరమహంస సన్యాసులు, నారదులు సన్యాసులు. అలాంటి మహానుభావులైన పరమహంస సన్యాసులైన ఆ నారదులచే ఉపదేశాన్ని పొంది, ప్రణవోపదేశాన్ని పొంది 10,000 మంది ఒకే ముహూర్తమునందు సన్యాసులైపోయారు. దక్ష ప్రజాపతికి విషయం తెలిసింది. అన్నాడు, ఇదేమి ప్రారంభ కర్మం, ప్రజోత్పత్తి చేయాలి. ఈ విశేషంగా బ్రహ్మాండమునందు నా సంతానాన్ని ఎక్కువగా పెంచాలి అని నేను అనుకుంటే ఇది నా నుదుటి రాత అనుకున్నాడు. సరే, ఇంకొకసారి ప్రయత్నిద్దాం. ఆ పాంచజని ఆమె యందు మరల 1000 మంది కొడుకులను మరల పొందినాడు. వారికి శబలాశ్వ అని పేరు పెట్టేసినాడు. చూడండి, అంటే హర్యశ్వ అని పేరు పెట్టిందే నాది తప్ప అయింది. ఎందుకంటే హరి వద్దకు, భగవంతుని వద్దకే తమరి ఇంద్రియములను విశేషంగా ఉపయోగించి వారు విరక్తులైపోయారు. శబలాశ్వ, శబల అంటే కాస్త అటు కాస్త ఇటు, హండబండ అంటారు కన్నడలో. కాస్త అటు కాస్త ఇటు శబల. భగవంతుని వద్దకు ఇంద్రియములను ఉపయోగించేవారు, సంసారమునందు కూడా కాస్త ఉపయోగించేవారు. అలాంటి వారు, అందువలన శబలాశ్వ అని పేరు పెడితే ఏమైనా ఉపయోగమవుతుందా అని అతనికి కోరిక ఉండొచ్చు. అలా పేరు పెట్టినాడు. శబలాశ్వలు 1000 మంది. వారు కూడా ఇదే సరోవరానికి వచ్చారు. అక్కడ తపస్సు చేయాలి అని అనుకున్నారు. నారద మహర్షి వచ్చేసినారు. ఈసారి ఎక్కువ ప్రశ్నలను అడగలేదు, ఒకే మాట అన్నారు, మీ అన్నులందరూ కూడా ఇక్కడే తపస్సు చేసి విరక్తులై సన్యాసులైపోయారు. పెద్దవారు ఏ దారిలో వెళ్ళింటారో ఆ దారిలో వెళ్ళేది చిన్నవారికి చాలా మంచిది, లేకపోతే అనర్థం. అంతే, ఒకే మాట. 1000 మంది సన్యాసులైపోయారు. ఇంత తేలికనా? మీరైతారా ఎవరైనా? ఇంతగా అరుచుతూ ఉన్నాము, ఒకరైనా సన్యాసులు కావడానికి సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ లేవండి చూస్తాము. లేదు, అది లోపల యోగ్యత ఉండాలి. ఆ మహానుభావులు దక్ష ప్రజాపతి యొక్క సంతానం సామాన్యం కాదు, సన్యాసులైపోయారు. 11,000 మంది సన్యాసులు వెళ్ళిపోయారు. ఇక్కడ మరల రాలేదు. తర్వాత ఇతనికి చాలా కోపం వచ్చేసింది. నారదులకు పిలిచి శాపం ఇస్తాడు. ఇక్కడ రండి అని పిలిచి నారదులకు శాపాన్ని ఇస్తాడు. ఒక చోట ఉండడానికి కుదరదు, ఎల్లప్పుడూ మీరు సంచరిస్తూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. స్థిరంగా ఒక చోట ఉండడానికి మీకు చేత కాదు అని శాపాన్ని ఇస్తాడు. వారంటారు, మనం పరమహంస సన్యాసులము, మనకు సంచారం చేసేదే ఇష్టం, దాన్నే నీవు శాపముగా ఇచ్చావు, చాలా సంతోషం అన్నారు. ఇష్టాపత్తి అంటారు సంస్కృతంలో దీనికి. నాకు ఏది కావలసి ఉందో దాన్నే నీవు శాపముగా ఇచ్చావు, అంతే, చాలా సంతోషం, ఇంకా ఎక్కువగా తిరుగుతాను, మంచిదైంది, నాకు శక్తి వచ్చేసినట్టు అయింది, ఇది శాపం కాదు వరము అన్నారు వారు. సరే, నారదులు వెళ్ళిపోయారు. తర్వాత బ్రహ్మదేవుడు అంటాడు,
చూడు, ఈసారి మగ పిల్లలు పుట్టితే ఈ పరిస్థితి మరల వచ్చేస్తుంది, అందువలన ఆడపిల్లలను పుట్టించాలి. 60 మంది ఆడపిల్లలు. ఆ కన్యలను దాంట్లో 10 మందిని యమధర్మకు ఇచ్చేస్తాడు. తర్వాత ఇంకా 13 కశ్యప ఋషికి ఇస్తాడు. 27 కన్యలను చంద్రుడికి ఇస్తాడు. తరువాత భూత, కృషాశ్వ, అంగిర అనే 3 2 ఇస్తాడు. 6 మంది, 2. తరువాత కశ్యపులకు మరొక్కసారి 4 మందిని ఇస్తాడు. ఇలా 60 మందిని పెళ్లి చేసి, ఇప్పుడు వారికి సన్యాసం ఇప్పించడానికి కుదరదు కదా ఆడవాళ్ళు. అందువలన వారందరూ కూడా మంచిగా సంసారం చేస్తూ విశేషంగా సంతానం కన్నారు. ఆ సంతానముచే సమగ్రమైన విశ్వమే వ్యాప్తమైపోయింది అని ఆ దక్ష ప్రజాపతి యొక్క సంతానం అతడు చేసిన ప్రజాభివృద్ధిని చెప్పారు. దీన్ని ఎవరైతే భక్తితో వింటారో వారికి విశేషంగా భగవంతుని పదారవిందమనందు భక్తి, సంతాన సౌభాగ్యాదులు దొరకుతాయి అని శుకాచార్యులు అంటారు. శ్రీకృష్ణార్పణమస్తు. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. ఈరోజే అజామిలుని కథను విన్నారు. చాలా భక్తితో స్మరించండి. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. శ్రీ మూల రామ భగవాన్ की, श्री दिग्विजय राम भगवान की, श्री वेदव्यास भगवान की, श्री गोपाल कृष्ण भगवान की, श्रीमदानंद तीर्थ भगवत्पादाचार्य की, श्री शुक महर्षि की, श्री नारद महर्षि की.